లేకపోతే బైబిల్ ద్వారా ఆ ఇశ్రాయేలీకి యూదులకి మాత్రమే రక్షణ ఉంటుందేమో అనుకుంటారు. కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా దేశాలలో ఉండే ప్రజలందరికీ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన కలిగింది అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా మనకి కూడా ప్రభు రాజ్యంలో అడిగిపెట్టే అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవునితో యుగయుగాలు జీవించే గొప్ప అవకాశాన్ని క్రీస్తు ప్రభు వారు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఆ యోహాను చూసినప్పుడు ప్రియులరా, ఆ పరిశుద్ధుల గుంపు లెక్కింపలేని గొప్ప సమూహం అంటండి. వారందరూ కూడా ఎవరు తెలుసా? మనమే, బాప్తిసం పొందినటువంటి వారు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారి సమూహాన్ని యోహాను ఎక్కడ చూసాడంటండి?